నేను నా బాస్‌తో మోసం చేస్తున్నానని ఆరోపించాడు. కానీ నిజానికి రహస్యం అతనిదే. నేను అబ్బెమూడు ఏళ్ల స్టూడెంట్ టీచర్ని. నేను నా మెంటర్‌తో అఫైర్ పెట్టుకున్నానని నా కాబోయే భర్తకు గట్టి నమ్మకం కలిగింది. అతను పూర్తిగా పిచ్చివాడైపోయాడు. క్లాసు జరుగుతున్న సమయంలో కూడా అతను నాకు నిరంతరం మెసేజ్‌లు పంపేవాడు. నన్ను అబద్ధాలకోరు అని పిలిచేవాడు. నేను ఇతర పురుషుల చుట్టూ ఉండకూడదని, నా టీచింగ్ సర్టిఫికేషన్‌ను కూడా వదిలేయాలని అతను డిమాండ్ చేశాడు. ఒక రాత్రి అతను ఒక్కసారిగా కోపంతో గోడకు పంచ్ ఇచ్చి రంధ్రం చేశాడు. భయంతో నేను నా సోదరి ఇంటికి పారిపోయాను. గతంలో జరిగిన ఒక బంధం వల్ల అతనికి నమ్మక సమస్యలు ఉన్నాయని నేను అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నేను అతన్ని ఆ బాధ నుండి బయటపడేలా చేయగలనని అనుకున్నాను. కానీ అప్పుడు నేను నా ఫేస్‌బుక్ అదర్ ఫోల్డర్‌ని చెక్ చేశాను. ఒక అమ్మాయి నాకు కొన్ని స్క్రీన్‌షాట్లతో మెసేజ్ చేసింది. నేను నా బాస్‌తో సంబంధం పెట్టుకున్నానని నన్ను నిందిస్తూ, నా విశ్వాసపాత్రమైన కాబోయే భర్త తిండర్‌లో అపరిచితులతో అసభ్యంగా చాటింగ్ చేస్తున్నాడు. ఆ కపటత్వం చూసి నాకు అసహ్యం వేసింది. నా సామాన్లు తీసుకోవడానికి నేను తిరిగి వెళ్ళాను. అతను బ్రతిమాలాడు. ఏడ్చాడు. నేను వెళ్ళిపోకుండా ఉండటానికి అతను ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడు. అతని ఆ మోసపూరిత మాటలకు నేను లొంగలేదు. నేను పోలీసులకు ఫోన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను. పెళ్లి రద్దయింది. ఉంగరాన్ని తిరిగి ఇచ్చేశాను. ఇప్పుడు నేను చిపోట్లే చిపోత తింటూ ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్నాను.